గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. నిన్న మనం సెట్స్ లెసన్ డిస్కస్ చేసాం కదమ్మా. నిన్న కొన్ని టాపిక్స్ మాత్రమే చెప్పాను. అసలు సెట్ అంటే ఏంటి, అందులో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, వేటిని సెట్ కింద కన్సిడర్ చేస్తాము అనే దాని గురించి చూసాం కదా. సో ఈ రోజు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. నిన్న చెప్పుకున్న మాక్సిమం 1 మార్క్ క్వశ్చన్ కి రావచ్చేమో, కానీ మనకి 1 మార్క్ 2 మార్క్ కూడా రావచ్చు. ఇప్పుడు మనకి మెయిన్ 4 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి కదరా. ఈ 4 మార్క్స్ కి మాక్సిమం ఇప్పుడు నేను బోర్డు మీద రాసాను చూడండి, ఈ టాపిక్స్ నుంచే రావచ్చు. నాకు తెలిసి ఈ ఇంటర్వెల్స్ ఆఫ్ సెట్స్ నుంచి కూడా 2 మార్క్స్ రావచ్చురా. 4 మార్క్స్ అయితే వచ్చే అవకాశమే లేదు. సో ఇప్పుడు ఆ ఇంటర్వెల్స్ ఆఫ్ ఏ సెట్స్ అంటే ఏంటి, ఈ వెన్ డయాగ్రామ్ ఉంది చూడండి, ఇది కూడా మాక్సిమం 2 మార్కే ప్రిఫర్ చేయొచ్చు. ఆపరేషన్స్ ఉన్నాయిగా, ఆపరేషన్స్ నుంచి మాక్సిమం ప్రాపర్టీస్ నుంచి మనం 4 మార్క్స్ లో ప్రాబ్లమ్స్ కొన్ని చేస్తాము. దీని నుంచి ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, ఇందులోనే యూనియన్ ఆఫ్ సెట్స్ కూడా వస్తాయి. యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, అలానే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. డిఫరెన్స్ అంటే ఏం లేదమ్మా, ఒక సెట్ నుంచి ఇంకొక సెట్ తీసేయడమే. సో డిఫరెన్స్ ఆఫ్ సెట్ అంటే ఇప్పుడు ఏ అనే సెట్ ఉందనుకోండి, ఇప్పుడు దాంట్లోంచి డి అనే సెట్ తీస్తే ఏమొస్తుందో ఆ సెట్ ని డిఫరెన్స్ ఆఫ్ సెట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ రా, ఇది కూడా మాక్సిమం ఈ 3 టాపిక్స్ నుంచే మనకి 4 మార్క్ వస్తుంది. సో ఈ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అండ్ లాస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ సెట్. అసలు కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అంటే ఏంటో అది డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో ఓకే, 1 by 1 అయితే నేను డిస్కస్ చేస్తాను ఈ రోజు. చాలా ఫాస్ట్ గానే చెప్తాను, మరి ఇలాగేమో ఉండదు. వినండి, 1 2 3 4 5 6 7 టాపిక్స్ నేను డిస్కస్ చేస్తున్నా. అన్ని మీరు పర్టికులర్ గా పిన్ టు పిన్ వింటే చాలా ఈజీ. మీరు వినకపోతే ఒక చిన్న ముక్క మిస్ అయినా చాలా కష్టం. సో కాబట్టి అర్థం కాదు, కష్టం అనేది ఏమీ లేదు, ఒక కంటిన్యూషన్ మిస్ అవుతారంటే. సరే, ఈ ఇంటర్వెల్స్ అంటే ఏంటో చూద్దాం. ఇంటర్వెల్స్ ఆఫ్ ఏ సెట్స్. ఈ ఇంటర్వెల్స్ ఏంటి, మనకి ఇంటర్వెల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయమ్మా? 2 టైప్స్ కింద ఉండొచ్చు. మనకి తెలిసినంత వరకు మీరు స్కూల్ లెవెల్లో కూడా నేర్చుకున్నది ఒక ఆర్డర్డ్ పేరు ఉంటది, జియోమెట్రీలో నేర్చుకుని ఉంటారు కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నప్పుడు. 2 ఇంటర్వెల్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ ఇంటర్వెల్ అంటాము. సో ఓపెన్ బ్రాకెట్స్ పెట్టి ఇక్కడ సమ్ ఏవైనా 2 ఎలిమెంట్స్ రాస్తే ఇది ఏ కామా బి ఓపెన్ అని చెప్తాము. ఈ ఏ కామా బి ఓపెన్ అంటే దాని అర్థం ఏంటంటే, ఏ తర్వాత నుంచి ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి బికి ముందు వరకు ఎవరు ఉన్నారో ఆ మధ్యలో ఎలిమెంట్స్ అన్ని ఉంటాయిరా. అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1,2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 1 తర్వాత అంటే 1.1 1.2 అండ్ సో 1.9 వరకు ఉంటాయి ఇంటర్వెల్స్. అంటే ఓపెన్ ఇంటర్వెల్ మీనింగ్ అది. అదే ఇప్పుడు మనకి క్లోజ్డ్ అంటే ఏ కామా బి ఉందనుకోండి, క్లోజ్డ్ ఏ కామా బి అంటే దాని అర్థం ఏంటంటే ఏ నుంచి బి వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇదే చెప్తే 1 2 మాత్రమే ఉంటాయి అక్కడ వాటికంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. సో ఇప్పుడు మనకి ఈ ఓపెన్ క్లోజ్డ్ లో ఉంటాయని చెప్పాం కదా, ఎక్కడ ఇవి సెట్స్ ఆఫ్ ఆర్ దగ్గర. సో ఇప్పుడు ఆ ఇంటర్వెల్స్ ఎలా ఉంటాయో మీకు రాస్తాను, ఒకసారి చూడండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు క్లోజ్డ్ అన్నారనుకోండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వస్తుంది. ఎక్స్ అనేది ఒక రియల్ నెంబర్ అని తీసుకున్నా. సో ఇప్పుడు నేను ఎక్స్ అనేది రియల్ నెంబర్, ఎక్స్ వాల్యూ 1 నుంచి 5 వరకు ఉందని చెప్పేసి తీసుకున్నాను అనుకోండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వచ్చింది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్ అని అర్థం. అంటే మనకి ఇంటర్వెల్ 1,5 లా ఉంటదిరా. ఓకే, అదే మనకి 1 is less than x is less than 5 అన్నారు అనుకోండి, లెస్ దెన్ ఉంటే ఓపెన్ ఇంటర్వెల్ 1,5 అన్నమాట. అంటే 1 తర్వాత నుంచి 5 ముందు వరకు ఉంటాయి. అంటే ఇప్పుడు సెట్ రిప్రజెంటేషన్ చేసాం అనుకోండి, 1 తర్వాత ఎవరు వస్తారు, 2 3 4 ఉంటాయి అన్నమాట ఈ సెట్ లో. అదే ఈ క్లోజ్డ్ అనుకోండి, సెట్ లో ఎవరెవరు ఉంటారు, 1 5 వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. సో ఓపెన్ కి క్లోజ్డ్ కి డిఫరెన్స్ అదిరా. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటే ఇది క్లోజ్డ్ పెడతాము, ఓన్లీ లెస్ దెన్ ఉంటే ఓపెన్ పెడతాము. ఇంకొకటి చూడండి, ఒకవేళ మనకి ఇంటర్వెల్ ఇలా కలిపి ఇచ్చాడు, కాంబినేషన్ లో ఇస్తాడు, ఎక్స్ అనేది లెస్ దెన్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 6 ఇచ్చాడు అనుకుంటా. ఇక్కడ మనకి లెస్ దెన్ అంటే ఏం చెప్పుకున్నాము, లెస్
దెన్ ఉంటే ఓపెన్, లెస్ దెన్ ఈజ్ ఓపెన్, తర్వాత లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఈజ్ క్లోజ్డ్. ఇప్పుడు దీన్ని మనం ఒక సెట్ ఫార్మేషన్ రాసామనుకోండి, లెస్ దెన్ అంటే ఓపెన్ 0, కామన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే 6 క్లోజ్డ్. ఇంటర్వెల్ అలా ఉండొచ్చా అంటే ఉండొచ్చు, వాడు ఇచ్చిన కండిషన్ అలా ఉంది కాబట్టి మనం దాన్ని కండిషన్ వాడుకొని చేయొచ్చు. అయ్యో ఒక సైడ్ ఓపెన్ ఉంది ఒక సైడ్ క్లోజ్ ఉంది అనేది మీరేమో వారి అవసరం లేదు. సో ఇంటర్వెల్స్ మనం ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఎప్పుడైనా ఇలా ఇంటర్వెల్స్ లో ఇచ్చి సెట్ బిల్డర్ ఫామ్ లో రాయండి అంటే ఇలా రాయాలి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 to 5. సెట్ బిల్డర్ ఫామ్ ఇలా రాస్తాము. నేను చెప్పుకున్నాం కదా సెట్ బిల్డర్ ఫామ్ ఎలా ఉంటుంది, రోస్టర్ ఫామ్ ఎలా ఉంటుంది అని. సెట్ బిల్డర్ ఫామ్ లో ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ నేచురల్ నెంబర్, లేదంటే ఎక్స్ ఈజ్ ఎ రియల్ నెంబర్, ఎవరుంటే వాళ్ళు తీసుకుని ఎక్స్ రేంజ్ రాస్తారు. సో అలానే మనము ఈ రేంజ్ లో ఇచ్చి మనల్ని ఇంటర్వెల్స్ రాయండి అంటే ఇలా కూడా రాయొచ్చు. సో ఇది ఆల్ అబౌట్ ఇంటర్వెల్స్, ఓపెన్ ఇంటర్వెల్ అండ్ క్లోజ్డ్ ఇంటర్వెల్. ఇది వస్తే 1 మార్క్ అడగొచ్చు లేదా 2 మార్క్స్ అడగొచ్చు. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. సో మనకి ఫస్ట్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఏ సబ్సెట్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఆపరేషన్స్ ఆఫ్ ఏ వెన్ డయాగ్రామ్స్. ఈ వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటో లేదు, మీకు క్లియర్ గా 2 పాయింట్స్ లో చెప్తాను చూడండి. అంటే మీరు ఇది వరకు ఈ 10th క్లాస్ లో చూస్తున్నారో లేదో తెలియదు కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపిల్ స్పేస్ తీసుకున్నాం. దీన్ని మనం శాంపిల్ స్పేస్ నేను ఎస్ అంటున్నా, ఓకేనా. ఇప్పుడు మనము వెన్ డయాగ్రామ్స్ వేటి గురించి చెప్తున్నాము, సబ్సెట్స్ ఆఫ్ ఏవైనా 2 సబ్సెట్స్ కి వెన్ డయాగ్రామ్ లో ఇంటర్వెల్స్ ఎలా ఉన్నాయి, యూనియన్ ఎలా ఉన్నాయో దాని గురించి చూద్దాం. దీన్ని ఒక శాంపిల్ స్పేస్ అని తీసుకుందాం. సో ఓకేనా. ఇప్పుడు సబ్సెట్స్ గురించి కదా మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే సెట్ ఉందిరా, ఇది శాంపిల్ స్పేస్ ఎస్, ఇది ఏ అనే సబ్సెట్, మళ్ళా అందులో బి అనే ఇంకొక సబ్సెట్ తీసుకున్నాం. సో ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడంటే, ఇప్పుడు మనకి యూనివర్సల్ సెట్ యూ ఈక్వల్స్ టు 1 2 3 అండ్ సో 10 నంబర్స్ ఇచ్చాడు, ఓకేనా. యూనివర్సల్ సెట్ అంటే ఇది. అంటే నేను శాంపిల్ స్పేస్ అన్నాను కదా, దీనికే వాడు ఇచ్చిన దానికి యూనివర్సల్ సెట్ యూ అంటున్నాను. సో ఇప్పుడు ఈ యూలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 నుంచి 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ఇంకొక హింట్ ఇచ్చాడు వాడు, ఏ ఈక్వల్స్ టు 2 4 6 8 10 ఇచ్చాడు, ఓకేనా. అండ్ బి ఈక్వల్స్ టు 1 3 5 7 9 ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి అదేంటది అన్ని ఇందులోనే ఇచ్చేసాడు. మరి శాంపిల్ స్పేస్ లో యూనివర్సల్ సెట్ లో ఎవరు ఉంటారు, యూనివర్సల్ సెట్ లో ఇది సబ్సెట్స్ కదరా. అంటే ఏ అనే సెట్ లో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి 2 4 6 8 10, ఓకేనా. ఈ లోపల ఇంకా బి అనే సబ్సెట్ లో ఎవరు ఉన్నారు, 1 3 5 7 9. ఈ 5 నంబర్స్ ఇందులో ఉన్నాయి, ఈ 5 నంబర్స్ బి లో ఉన్నాయి. సో అలా ఒక సెట్ లో ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అయ్యి సబ్సెట్స్ లో ఉంటే వెన్ డయాగ్రామ్ ద్వారా ఇలా నోట్ చేస్తాం, రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ యూ అనే సెట్ 1 to 10 ఇచ్చాడు, ఏ అనే సెట్ లో 1 2 మాత్రమే ఉన్నాయన్నాడు అనుకోండి, బి అనే సెట్ లో 5 6 7 ఉన్నాయని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు మనకి ఎలా ఉంటది, ఇదంతా ఒక యూనివర్సల్ సెట్, ఓకే. ఇదేమో సబ్సెట్ ఆఫ్ ఏ, ఇంకా ఇందులోనేమో సబ్సెట్ ఆఫ్ బి. ఇప్పుడు మనకి ఏమున్నాయి, ఏ అనే సెట్ లో ఎవరిని రాయాలి, ఓన్లీ 1 ని 2 ని మాత్రమే రాయాలి. నెక్స్ట్ బి అనే సెట్ లో ఎవరు ఉన్నారు, ఇక్కడ 5 6 7, అంటే బి లో 5 6 7 రాస్తున్నా. మరి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని ఎందులో ఉన్నట్టు, యూ లో ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఎవరు ఉండిపోయారు, 1 వాడేసాము, 2 వాడేసాము, 3 బయట ఉన్నట్టు, 4 బయట ఉన్నట్టు, 5 6 7 లోపల ఉన్నాయంటే 8 9 10 అనేవి బయట యూనివర్సల్ సెట్ లో ఉన్నట్టు. సో దాన్ని మనం యూనివర్సల్ సెట్ యూనియన్ ఆఫ్ లేదంటే దట్ మీన్స్ సబ్సెట్స్ ఆఫ్ వెన్ డయాగ్రామ్స్ అంటాము. అలా మనకి సెట్స్ ఇచ్చి వెన్ డయాగ్రామ్ రూపంలో రిప్రజెంటేషన్ ఇలా చేయాలి. ఇది కూడా 1 మార్క్ 2 మార్క్ ఏమన్నా అడగొచ్చు, మీరేమి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే. యూ అనే సెట్ తీసుకోవడం, అప్పుడు ఏ ఇచ్చిన దాంట్లో ఎలిమెంట్స్ ఎందులో ఉన్నాయో అందులో డినోట్ చేయడము, బి అనే సెట్ లో ఇది నోట్ చేసి సింపుల్ గా అలా డ్రా చేస్తే సరిపోతుంది. దాన్నే మనం వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ సబ్సెట్స్ అని చెప్పేసి అంటాం. క్లియర్. సో ఇది సెకండ్ టాపిక్. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆఫ్ ఏ సెట్స్. ఆపరేషన్స్ ఆఫ్ ఏ సెట్స్ అంటే ఇక్కడ మనము బేసిక్ గా 3 ఆపరేషన్స్ యూజ్ చేస్తాం.
యూనియన్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాము, ఇంటర్సెక్షన్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాము, అండ్ డిఫరెన్స్ అనే ఆపరేషన్ కూడా యూజ్ చేస్తాము. సో మరలా మనకి ఆపరేషన్స్ లో ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సెట్ ఇచ్చాడమ్మా. ఏ అనే సెట్ లో AEIOU ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు బి అనే సెట్ లో మనకి AEU ఇచ్చాడు. సో ఇప్పుడు యూనియన్ ఆఫ్ సెట్స్, ఫైండ్ ఏ యూనియన్ బి అన్నాడు. మీకు ఇంపార్టెంట్ టాపిక్ ఇది, 4 మార్క్స్ కి గ్యారంటీ. యూనియన్ ఆర్ ఇంటర్సెక్షన్ కాంబినేషన్ లో అడుగుతాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు ఏ ఇచ్చాడు సెట్, బి ఇచ్చాడు, మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏమీ లేదురా, ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో రెండు కలిపి ఒక సెట్ లో రాయడమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రిపీటెడ్ లెటర్స్ అనేవి మనం రిపీట్ చేయక్కర్లే. ఇప్పుడు ఇలా చూడండి, ఇక్కడ ఏ ఉందా, ఇక్కడ ఏ ఉంది, అలాగని ఏ కామన్ ఏ అని రాయక్కర్లే. ఇప్పుడు AEIOU చూడండి, రిపీటెడ్ ఈ ఉంది ఒకసారి రాశాను, యూ ఉంది ఒకసారి రాశాను, ఏ ఉంది ఒకసారి రాశాను. అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ మళ్ళీ ఏ సెట్ వచ్చింది. అంటే అన్ని సెట్లకి అలా వస్తాయా అంటే చెప్పలేము, కానీ యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ఆల్ ఎలిమెంట్స్ మొత్తం మనం ఎన్ని 2 సెట్స్ లో కలిపి ఎలిమెంట్ ఆఫ్ సెట్ లో రాయడాన్ని యూనియన్ అంటాం. ఓకేనా? దీన్ని యూనియన్ ఆఫ్ సెట్స్ అంటాము. అదే నంబర్స్ ఇస్తే నంబర్స్ ని కూడా అలాగే 1 2 3. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, A = 1 1 2 3 3 ఉందిరా, B = 1 3 4 4 ఉన్నాయిరా. ఇప్పుడు ఏ యూనియన్ బి అని రాయమన్నారా. ఇక్కడ 1 రిపీట్ అయింది, ఇందులో రిపీట్ అయింది, ఇందులో రిపీట్ అయింది, 3 ఇందులో కూడా ఉంది, 4 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. అంటే ఇప్పుడు ఏ యూనియన్ బి అని ఏమని రాయొచ్చు, బేసిక్ గా మనకి ఎవరు కనిపిస్తున్నారు, 1 2 3 4 మాత్రమే. అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నట్టు అందులో. ఓకేనా? సో మనకి 4 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి ఆ సెట్ లో. సో దాన్ని మనం యూనియన్ ఆఫ్ సెట్స్ ని అలా రాస్తాము. సో ఇదే సేమ్ ఎగ్జాంపుల్ కి ఇంటర్సెక్షన్ చెప్తాను చూడండి. యూనియన్ అంటే ఆల్ ఎలిమెంట్స్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనము ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ సెట్, యూనియన్ ఆఫ్ ఏ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ సెట్స్ ఇంపార్టెంట్ 4 మార్క్స్. సో కాబట్టి జాగ్రత్తగా వినండి. సో నేను మరలా ఇవే ఏ సెట్ బి సెట్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంటర్సెక్షన్ చేస్తున్నాను చూడండి. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, యూనియన్ ఇంటర్సెక్షన్ చేస్తే సేమ్ ఆన్సర్లే వస్తాయా అని. సో సేమ్ ఆన్సర్లు ఎందుకు వస్తాయి, యూనియన్ అంటే ఆల్ ఎలిమెంట్స్ ఇన్ 2 సెట్స్, కానీ ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ సెట్స్. అంటే ఇప్పుడు ఏలోని బిలోని ఇంటర్సెక్ట్ అంటే ఇలాగా. సో ఇప్పుడు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ కామన్ ఏరియా ఉందో ఆ ఏరియాని ఇంటర్సెక్షన్ అంటాము. ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, ఏ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ బి సెట్ లో ఎలిమెంట్స్ సేమ్ ఉంటే వాటిని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా చూడండి, ఏ అనే సెట్ లో ఏ ఉంది, ఏ బి లో కూడా ఏ ఉంది, తర్వాత ఏ సెట్ లో ఈ ఉంది, ఇందులో కూడా ఈ ఉంది, ఇందులో ఈ ఉంది, ఇందులో కామన్ గా ఎంతమంది ఉన్నారు, 3 ఉన్నారు. అంటే AEU చూడండి, ఇందాక యూనియన్ చేస్తే ఏ సెట్ వచ్చింది, ఇంటర్సెక్షన్ చేస్తే బి సెట్ వచ్చింది. అదేంటది ఎలా రావచ్చు అంటే అక్కడ ఉన్న కండిషన్ అది. సో వచ్చినా రావచ్చు, మనం ఏమి దాన్ని డిటర్మైన్ చేయలేము, ఎస్టిమేట్ చేయలేము. సో కాబట్టి అది యూనియన్ ఆఫ్ సెట్, ఆల్ ఎలిమెంట్స్ ఒక సెట్ లో రాస్తాము. ఇది ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, కామన్ ఎలిమెంట్స్ ఓన్లీ మనం ఒక సెట్ లో రాస్తాము. సో దాన్ని మనము ఇంటర్సెక్షన్ అండ్ యూనియన్ ఆఫ్ ఏ సెట్స్ అంటాము. సో మరలా ఈ యూనియన్ కి ఇంటర్సెక్షన్ కి ఆపరేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా. అంటే ఇప్పుడు మనకి కొన్ని లాస్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి కామ్యుటేటివ్ లా. ఇప్పుడు 2 సెట్స్ కదా తీసుకుంటున్నాము కామ్యుటేటివ్ లా. ఈ కామ్యుటేటివ్ లా ఏంటంటే 2 సెట్స్ తీసుకున్నాం కదరా, ఏ యూనియన్ బి చేసాం అనుకోండి, అది బి యూనియన్ ఏ అన్నా అవ్వాలి. సో దాన్నే కామ్యుటేటివ్ లా అంటాం. 2 ఎలిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 యూనియన్ 2, లేదంటే ఇక్కడ మనము ఏవైనా స్మాల్ ఎలిమెంట్స్ కూడా తీసుకోండి. అంటే ఏ యూనియన్ స్మాల్ బి తీసుకుంటే బి యూనియన్ ఏ కూడా రాయొచ్చు, లేదా ప్లస్ తీసుకోండి, ఏ ప్లస్ బి తీసుకుంటే బి ప్లస్ ఏ కూడా రావచ్చు. ఇది ఫస్ట్ ప్లేస్ లో, ఇది సెకండ్ ప్లేస్ లో ఉన్న
రైట్ సైడ్ కి వెళ్తే ఫస్ట్ సెకండ్ మార్ అవ్వచ్చు, దాన్ని మనం కాంపిటేటివ్ లా అంటాము. రెండు ఎలిమెంట్స్ మనకి రియల్ నెంబర్స్ సెట్స్, ఆ సెట్స్ లో ఉన్నవన్నీ రియల్ నెంబర్స్. సో మనకి కాంపిటేటివ్ ఆపరేషన్ అనేది యూనియన్ వాడితే ఇలా రావాలి. సెకండ్ వచ్చేసి అసోసియేటివ్ లా. అసోసియేషన్ జరుగుద్ది, త్రీ సెట్స్ మధ్యలో అసోసియేషన్ అనేది జరుగుద్ది. ఇలా చూడండి, అసోసియేటివ్ లా అంటే ఏంటంటే, అసోసియేటివ్ లా అంటే ఇప్పుడు 3 సెట్స్ తీసుకుంటాం. అంటే ఏ యూనియన్ బి అనేవి రెండు ఫ్రెండ్స్ గా ఉండి సి అనేది విడిగా ఉంటది LHS లో. ఇప్పుడు రైట్ సైడ్ కి వెళ్ళేసరికి ఏ అనేది సెపరేట్ అయిపోద్ది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినప్పుడు అటు వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు, అంటే బి యూనియన్ సి కింద మారిపోతుంది. దాన్నే మనము అసోసియేటివ్ లా అంటాము. ఓకేనా, అది యూనియన్ లో అసోసియేటివ్ లాలో 3 సెట్స్ తీసుకున్నప్పుడు చెప్తాము. తర్వాత ఐడెంటిటీ ఆఫ్ యూనియన్. ఆపరేషన్ యూనియన్ ఉన్నప్పుడు ఐడెంటిటీ అనేది ఎంటీ సెట్ ఉండాలి. అంటే మనము ఏ అనే సెట్ కి 5 తో యూనియన్ చేస్తే మళ్ళా ఏ అనే రావాలి. ఎంటీ అంటే ఎవరు లేరు అన్నట్టు కదా, అంటే అది ఎవరు లేరు. ఎంటీ అంటే 5 అన్నమాట, నిల్ అన్నమాట. ఎవరు లేని సెట్కి ఉన్న సెట్కి వేస్తే మళ్ళీ ఉన్న సెట్టే కదరా వస్తుంది. యూనియన్ దృష్ట్యా మనకి ఏంటి ఐడెంటిటీ వచ్చేసి 5 ఎంటీ సెట్ అమ్మా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. మీరు చూస్తూ వస్తే, మీరు చదివితే, మీ టెక్స్ట్ బుక్ ఫాలో అయినా, మీ కాలేజ్ లో చెప్పిన ఫాలో అయినా ఈజీగానే. తర్వాత కాంపిటేటివ్ లా అయిపోయింది, అసోసియేటివ్ లా అయిపోయింది, క్లోజర్ లా ఉంటుంది. తర్వాత మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఒకటి ఉంటుంది. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంటంటే మనకి ఇక్కడ కూడా 3 ఎలిమెంట్స్ నే తీసుకుంటామమ్మా. 3 ఎలిమెంట్స్ ని ఇలా తీసుకోవచ్చు. ఏ యూనియన్ బి యూనియన్ సి తీసుకున్నాం అనుకోండి, ఏ యూనియన్ సి యూనియన్ బి యూనియన్ సి, యూనియన్ దృష్ట్యా దాన్ని అలా చేయాలి. సో ఎవరైతే సెపరేట్ ఎలిమెంట్ ఉందో దాన్ని 2 టైమ్స్ ఇప్పుడు మల్టిప్లై చేస్తాం కదా, ఏ ఇంటూ సి బి ఇంటూ సి. సో దాన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ లా అని చెప్పేసి అంటాము. సో ఇదే యాజ్ ఇట్ ఈజ్ ఇంటర్సెక్షన్ లో కూడా వాడతాము. ఇంటర్సెక్షన్ లో కూడా మనకి యూనియన్ ప్లేస్ లో ఇంటర్సెక్షన్ వస్తుంది, అంటే ఎలిమెంట్స్ మాక్సిమం సేమే ఉంటాయి. సో ఇవి మనకి ఆపరేషన్స్, ప్రాపర్టీస్. సో ఇంటర్సెక్షన్ అయిపోయింది. డిఫరెన్స్ అంటే ఏంటో చూద్దాము. సో యూనియన్ అంటే అన్ని కలిపి రాయాలి, ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ రాయాలి. డిఫరెన్స్ అంటే ఇప్పుడు 2 సెట్స్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు 2 సెట్స్ తీసుకుని వాడు అడుగుతాడు, ఈ డిఫరెన్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ అనే సెట్ లో 1 2 3 4 5 ఉన్నాయి, బి అనే సెట్ లో 3 4 5 6 ఉన్నాయి. ఇప్పుడు మనల్ని ఏ మైనస్ బి అడిగాడు అనుకోండి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ ని బి నుంచి తీసేయండి. బిలో మిగిలితే మనకి ప్రాబ్లమే లేదు, దాంట్లో మిగలడం వల్ల మనకి యూజ్ ఏమీ లేదు. ఇప్పుడు ఇందులో ఎవరున్నారు, ఇప్పుడు 1 ఇందులో ఉన్నా లేదు, బిలో తీయలేము కాబట్టి 1 రాసేసా. 2 బి అనే సెట్ లో ఉందా, లేదు, సో దాన్ని తీయలేము ఉంచేసా. ఇప్పుడు 3 మైనస్ 3 0 అయిపోతుంది, 4 మైనస్ 4 0 అయిపోతుంది, 5 మైనస్ 5 0 అయిపోతుంది, 6 మిగిలిపోయింది కదా. అంటే మనల్ని అడిగింది ఎవరిని, ఏ లోంచి బి తీయమన్నాడు. ఏ లోంచి బి తీస్తే మనకి మిగిలిన ఎలిమెంట్స్ ఓన్లీ 1 and 2 మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బి మైనస్ ఏ అన్నాడు అనుకోండి, సేమ్ సెట్స్ ఇచ్చి బి మైనస్ ఏ అన్నాడు అనుకోండి, ఇందు నుంచి తీయండి. ఇప్పుడు 3 మైనస్ 3 0 అయిపోయిందిరా, 4 మైనస్ 4 0 అయిపోయిందమ్మా, 5 మైనస్ 5 0 అయిపోయింది. ఇంకా బి సెట్ లో ఎవరు మిగిలేరు, 6 మాత్రమే మిగిలేరు. సో సేమ్ సెట్ కి ఏ మైనస్ బి చేస్తేనేమో 1 2 మిగిలింది, అదే సెట్ బి మైనస్ ఏ చేస్తే ఒక సింగిల్ ఎలిమెంట్ మాత్రమే మిగిలింది. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది, ఇప్పుడు ఒక సెట్ నుంచి సెకండ్ సెట్ తీస్తే ఒక వాల్యూ రావచ్చు, ఒక్కొక్కసారి 4 వాల్యూస్ కూడా రావచ్చు. కానీ అక్కడ మనము ఇక్కడ సిచ్యువేషన్స్, అక్కడ ఉన్న కండిషన్ లో ఎలిమెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. అదే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. అర్థమైందా? సో అవి డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. మీరు ఎగ్జాంపుల్స్ చేయండి, చాలా కష్టమేమి ఉండవు, గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీ ప్రాబ్లమ్స్. మీకు డెఫినేషన్స్, వాటి కండిషన్స్ తెలిసినాయి అనుకోండి, ఇవి చాలా ఈజీగా చేసేస్తారు. సో కాబట్టి అది యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఏ సెట్స్. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్స్. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్స్ కి చిన్న ఫార్ములా చెప్తాను, ఆ ఫార్ములా వస్తే మీరు ఎలాంటి కాంప్లిమెంట్ అన్నా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సెట్ ఇచ్చాడమ్మా, ఏ అనే సెట్ లో మళ్ళీ 1 2 3 ఉన్నాయి.
యూనివర్సల్ సెట్ కూడా ఇస్తాడు ఇక్కడ. యూనివర్సల్ సెట్ అంటే 1 2 3 4 5 అండ్ సో ఆన్ 6 వరకు ఉన్నాయనుకోండి, ఓకే, లేదంటే 5 వరకు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ అడుగుతాడు, ఫైండ్ ఏ కాంప్లిమెంట్ అన్నాడు అనుకోండి, ఫార్ములా యూనివర్సల్ సెట్ లోంచి వాడి ఇచ్చిన సెట్ తీసేయడమే. ఏ కాంప్లిమెంట్ అడిగాడు అంటే యూ మైనస్ క్యాపిటల్ ఏ. అంటే ఇప్పుడు ఏంటి, యూ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు ఏ సెట్ కదా, ఈ సెట్ లోంచి ఈ ఎలిమెంట్స్ తీసేయండి. 1 1 తీసేస్తాము, 2 2 తీసేస్తాం, 3 3 తీసేస్తే ఇంకెవరు మిగులుతారా, 4 5 మాత్రమే మిగులుతారు. సో దాన్నే మనం కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్స్ అంటాము. ఏ సెట్ అడిగినా ఒక యూనివర్సల్ సెట్ ఇస్తాడు, ఒక సింగిల్ సెట్ ఇస్తాడు. ఆ సెట్స్ ని మనం కాంప్లిమెంట్ చేయాలంటే ఫాలో అవ్వాల్సిన ఫార్ములా ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు యూ మైనస్ ఏ. యూ ఇస్ నథింగ్ బట్ యూనివర్సల్ సెట్. So this is all about operations of sets, intersection of sets, union of sets, difference of sets, complement of sets, Venn diagram of subsets and intervals of subsets. So ఇవమ్మా మాక్సిమం నేను డిస్కస్ చేసిన టాపిక్స్ మీకు 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్స్ కవర్ అయిపోతాయి. ఇక్కడితో నాకు తెలిసినంత వరకు ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తం. యూనివర్సల్ సెట్ అంటే ఏం లేదు, ప్రతి సెట్ కి సబ్ సెట్ అవుతుంది, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ అండ్ ఫైనల్ నేచురల్ నెంబర్ తీసుకుంటే హోల్ నెంబర్ కి సబ్ సెట్ అవుతుంది. నేచురల్ నెంబర్ లో 1 నుంచి స్టార్ట్ అవుతాయి, హోల్ నెంబర్స్ లో 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో అలాగా ఒక చిన్న సెట్ కి 10 సెట్ ఎప్పుడు సబ్ సెట్ అవుతుంది. అంటే కానీ స్మాల్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు తక్కువ ఎలిమెంట్స్ ఉన్నదానికి ఎక్కువ ఎలిమెంట్ ఉన్నది రివర్స్ అవ్వదు అనమాట, ఎక్కువ ఉన్నదే ఎప్పుడు చిన్న సెట్ కి సబ్ సెట్ అవుతుంది. సో ఇది మనకి కాన్సెప్ట్, సెట్ కాన్సెప్ట్. ఇక్కడ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ రూపంలోనే తెలియచేయండి. సో థ్యాంక్ యూ.